బైరతి రణగల్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ 2017 మఫ్టీ మూవీకి ప్రీక్వెలే ఈ బైరతి రణగల్. కన్నడ వర్షన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఇప్పుడు తెలుగు డబ్బు వచ్చేసి ఆహాలో రిలీజ్ చేయడం జరిగింది. మూవీ ఎలా ఉందనే విషయానికొస్తే నాకైతే బాలేదు మూవీ. అసలు ఇంపాక్టే లేదు. కేజీఎఫ్‌లోని ఎలివేషన్స్ చూసి ఇక్కడ యూజ్ చేయాలని ఓవర్ డోస్ చేశారు. అండ్ ఇక స్లోమో మరీ టూ మచ్‌గా యూజ్ చేశారనిపించింది. కొన్ని ఎలివేషన్స్ కోసం స్లోమో పెడితే ఓకే. బట్ మేకర్స్ సినిమానే 0.25x ప్లేబ్యాక్ స్పీడ్‌లో ఎడిట్ చేసి వదిలినట్టుగా ఉంది. జస్ట్ కొన్ని ఎలివేషన్స్ అనుకోని తీసినట్టుంది గానీ స్టోరీ టెల్లింగ్‌లో అయితే సినిమా బొక్క బోర్ల పడింది ఫీల్స్. గ్యాంగ్‌స్టర్ ఆర్ మాస్ యాక్షన్ మూవీ అని అనగానే ఫస్ట్ వచ్చే కథ ఒక విలన్ ఉంటాడు. వాడు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అసలు సంబంధమే లేని హీరో ఇక సేవియర్ అవతారం ఎత్తడం, సంపేయటం. ఈ టెంప్లెట్ బేస్డ్ లైన్‌తో ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే కొన్ని మాత్రమే స్టోరీ టెల్లింగ్‌లో, క్యారెక్టర్ రైటింగ్‌లో మ్యాజిక్ క్రియేట్ చేసుకొని మంచి ఫాలోయింగ్‌ని గెయిన్ చేసుకున్నాయి. ఇక కొన్నేమో క్రేజ్ తెచ్చుకున్న కొన్ని గ్యాంగ్‌స్టర్ మూవీస్ ఉంటాయి గదా! వాటిల్లోని సీన్స్ తీసుకొని టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ మాడిపోయేలా కాల్చి సర్వ్ చేయటంలా అవుతాయి. ఆ కోవలోకే వస్తది ఈ 'రణగల్' మూవీ. పేపర్‌నొదిలేసి కత్తి పెట్టాడనే షాట్ కోసం కాసేపు ఇనీషియల్‌గా హీరోని లాయర్‌ని చేశారు. పోలీస్ స్టేషన్ తగలెట్టడం కోసం పడే సీన్ కోసం కాసేపు పోలీస్‌ని దింపారు. ఇలా ఎలివేషన్ కోసం కొన్ని క్యారెక్టర్స్ కోసేపు అలా అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి గానీ, అంతా కలిపి ఒక ఫ్లోలో లాగా లేదు. ఎందుకంత పవర్‌ఫుల్ అనేది ఎక్కడా అనిపియలేదు. బుర్ర తక్కువ విలన్ అండ్ బుర్ర తక్కువ ఆపోజిట్ సైడ్ క్యారెక్టర్స్ వల్ల 'రణగల' క్యారెక్టర్ ఇందులో హీరో అయ్యాడు తప్ప, క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కానీ, ఎలివేషన్స్ కానీ ఏవి వర్క్ అవ్వలేదు. హీరోయిన్ ఎందుకుందో తెలీదు. మధ్యలో చెల్లెలు భర్త ట్రాక్ ఎందుకొచ్చిందో ఏమో! అరిగిపోయిన ప్లేయర్‌కి అరిగిపోయిన క్యాసెట్ ఏసినట్టు కార్పొరేట్ విలన్ థింగ్స్. వీడు పంపిస్తే హీరో తిరిగి మళ్ళీ పంపిస్తాడు. అదే సినిమా అంతా. ఇక చివరికి వాడే వస్తాడు, పోతాడు. అదే యాక్షన్ సీన్ కంపోజిషన్ ఉంటది గదా! అలాగే సినిమా. ముందు ఇద్దరొస్తారు, పోతారు. ఆ తర్వాత గుంపొస్తది, వాళ్ళు పోతారు. చివర్లో హెడ్డొస్తాడు, హెడ్ లేపించుకొని పోతాడు. అదే 5, 10 నిమిషాల్లో అయిపోయే యాక్షన్ బ్లాక్‌ని సినిమాగా ఎలాగో అదే ఇది. అలా ఎలా అని అడిగితే నార్మల్‌గానే షూట్ చేసి 0.25xలో అప్‌లోడ్ చేస్తే వస్తదిలా మరి. మరి సినిమానే 0.25 అంటే హీరో ఎలివేషన్స్ ఇంకా స్లోమోలో ఉండాలి గదా! అవి అయితే 0.1xలో పెట్టారు. సినిమాలో స్లో మోషన్‌ని ఎలివేషన్స్ టైమ్‌లో యూజ్ చేస్తారు గానీ, ఇక్కడ సినిమానే స్లోమోలో ఉంది. కొన్ని చోట్ల ఉండొచ్చు తప్పులేదు. మెయిన్ లీడ్స్‌కి పెడితే ఒక అర్థం ఉంటది. సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కి అలాగే యూజ్ చేస్తే ఎలా? మేబీ టూ మచ్‌గా అలా యూజ్ చేయడం వల్లే అనుకుంటాను. ఎలివేషన్ సీన్స్ వర్క్ అవ్వలేదు నాకైతే. పర్ఫార్మెన్సెస్ వైస్ 'శివరాజ్ కుమార్' గారైతే ఆ రోల్‌కి జస్టిఫై చేశారు. కార్పొరేట్ విలన్ రోల్‌లో రాహుల్ పెద్దగా చేసిందేం లేదు. రుక్మిణి రోలే గాదు. తన యాక్టింగ్ కూడా కొంత క్లూలెస్‌గానే సాగింది. మేబీ ఆమె కూడా నేనెందుకున్నానో ఇందులో అనే క్లూ లేకుండా యాక్ట్ చేశారేమో మరి. బీజీఎమ్స్ సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా ప్లే అవుతూనే ఉంటది. బట్ ఒక్క చోట కూడా క్యాచీగా లేదు. ఫైనల్లీ పెద్దేం అనిపియలేదు నాకైతే. మీ ఇష్టం మరి. మూవీ అయితే తెలుగులో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.